నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ్మ. ఆగస్టు మాస ఫలితాలు మనం చూద్దాము. ఆగస్టు మాస ఫలితాలు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయనేటువంటిది చూసే ముందు, అసలు ఈ మాసంలో గ్రహ సంచారము ఏ విధంగా నడుస్తోంది మనం చూస్తే గనక, ప్రధానంగా గురుగ్రహము అనేటువంటి ఆయన బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఆగస్టు 20వ తారీఖు దగ్గర శుక్రగ్రహము మిథున రాశిలో ఉన్నటువంటి వాడై కర్కాటకంలోకి ఆగస్టు 20వ తారీఖున సంచారం చేస్తూ ఉన్నారు. ట్రాన్సిట్ అనేటువంటిది జరుగుతోంది. అయితే రవి బుధులు ప్రధానంగా ఆగస్టు మాసంలో కర్కాటకంలో ఉంటే బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడై ఆగస్టు 17వ తారీఖున రవి సింహరాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. రవి శుక్రుడు ట్రాన్సిట్ ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సింహరాశిలో కేతుగ్రహ సంచారం నడుస్తోంది. కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. రాహుగ్రహ సంచారము కుంభరాశిలో జరుగుతోంది. ప్రధానంగా మీనరాశిలో శని వక్రించి ఉన్నటువంటి వాడే, అంటే ఈయన యొక్క ప్రత్యేకమైన ఫలితాలు కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాము. శని వక్రించడం మూలాన కొన్ని భిన్నమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని, కొన్ని రాశుల వాళ్ళకి యొక్క అర్ధాష్టమ శని, కొన్ని వాళ్ళకి అష్టమ శని, కంటక శని, ఇలా చాలా వరకు ఉన్నాయి. అయితే ఈ యొక్క శని వక్రించడం అనేటువంటిది నవంబర్ మాసం వరకు కొనసాగుతోంది. కాబట్టి ఈ మాసంలో కూడా ఆ ఫలితాలు ఏ విధంగా ఏ రాశుల వాళ్ళకు ఉన్నాయనేటువంటిది చూద్దాము. కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా చూస్తే ఈ మాసము ఆగస్టు మాసం కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఎందుకు అంటే ప్రధానంగా అన్నీ మనం మాట్లాడుకుందాము. 3వ స్థానంలో కుజగ్రహ సంచారం యోగిస్తోంది. యోగించేవి కూడా ఉన్నాయి. 3వ స్థానంలో కుజుడు ఎప్పుడైతే యోగిస్తారో కొలీగ్స్ దగ్గర కానీ, సోదర సోదరీమణులతో కానీ, ఈ సిబ్లింగ్స్ దగ్గర ఉండేటువంటి గొడవలన్నీ కూడా సాల్వ్ అవ్వడం కావచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధించేటువంటి యోగం కావచ్చు, దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మంచి శుభ పరిణామాలు కనబడే అవకాశం కనబడుతుంది. 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారము, అదేవిధంగా గురుగ్రహ సంచారం కూడా. ఈయన శుక్రుడు ఆగస్టు 20వ తారీఖు తర్వాత మళ్ళీ లగ్నంలోకి ఎంటర్ అవుతున్నారు, కర్కాటక రాశిలోకి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, లగ్నంలోకి వచ్చిన తర్వాత శుక్రుడు చాలా మీకు బలాన్ని ఇస్తారండి. అంతవరకు కూడా గురుడితో పాటు కలిసి ఉన్నారు కాబట్టి ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. డబ్బులు శుభకార్యాలకి కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి ఖర్చులైనా సరే తగ్గించుకోవాల్సిందే. ఎప్పుడైతే శుక్రబలం పెరుగుతుందో ఆ తర్వాత నుంచి మీ యొక్క స్వయం ప్రతిపత్తి మీద, స్వయం కృషి మీద ఆధారపడి ఇండిపెండెంట్గా సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, క్రియేటివ్ సెక్టార్, సాఫ్ట్వేర్ ఫీల్డ్ అందరికీ కూడా మంచి ఎదుగుదల కనబడుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గేటువంటి యోగం కనబడుతుంది 100% అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ రవి కర్కాటకంలోనే సంచారం చేస్తున్నారు. ఆగస్టు 17వ తారీఖు తర్వాత 2వ స్థానాన్ని అందుకుంటారు. దీనివల్ల ఏంటి, పని చేస్తారు, విపరీతంగా పని 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 పెరుగుతుంది, కానీ ఫలితాలు రావు. ఎందుకు రావు? రవి బలం లేదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల దగ్గర నుంచి, పై వాళ్ళ దగ్గర టార్గెట్స్ అనేటువంటివి పెరుగుతాయి, ప్రెషర్ అనేటువంటిది పెరుగుతుంది, పనుల్లో ఆటంకాలు, లేకపోతే సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ఎందుకు? లగ్నంలో రవి, 17 తర్వాత కూడా 2వ స్థానంలోకి రవి వెళ్తూ ఉంటారు. కాబట్టి డబ్బు విషయంలో, ఖర్చు పెట్టడం విషయంలో, ఆదాయం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. అయితే లగ్నంలో బుధగ్రహ సంచారము మిశ్రమంగా ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. దీని మూలాన బంధువర్గానికి సంబంధించినటువంటి అంశాల్లో బంధువుల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏమిటి అంటే, గృహ నిర్మాణాల విషయంలో కూడా కాస్త అప్రమత్తంగా, డబ్బులు ఇప్పుడు ఖర్చు పెట్టకుండా కాస్త పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది. 2వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమ ఫలితాలు ఇస్తోంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఆర్థిక సమస్యలోకి గురయ్యే అవకాశాలు, డబ్బులు లేవేంటి అనేటువంటి ఒక అసంతృప్తి, ఇలాంటి భావన కలిగే అవకాశం ఉంటుంది. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి ఫ్యూచర్ కనబడుతుంది. 100% గ్రహాలు అనేటువంటివి అన్నీ మీకు ఫేవరబుల్గా వస్తున్నాయి. ఈ మాసానికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి, అప్పుల బాధ అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి 2 విషయాల్లోనూ కాస్త జాగ్రత్తగా ఉండండి. అష్టమంలో రాహుగ్రహ సంచారము తెలియనటువంటి ఒక అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. నిరాశ, నిస్పృహ, లేకపోతే అసంతృప్తి, యాంగ్జైటీ, చికాకులు చాలా ఎక్కువగా పెరగడం, ప్రశాంతత అనేటువంటిది కాస్త దూరం అవ్వడం, ఇలాంటివి కనబడతాయి. ఎస్పెషల్లీ ఏంటి అంటే, ఇంకా అంటే ఒక ఇంట్రెస్ట్ అనేటువంటి పని మీద రాకపోవడం, ఏదో తెలియనటువంటి ఒక వెలితి కనబడుతూ ఉంటుంది. ఇలాంటి సడన్గా, ఎందుకంటే ఇవన్నీ కూడా సడన్ చేంజెస్ అండి. అష్టమంలో రాహు ఎప్పుడైతే ఉంటారో సడన్ చేంజెస్ లైఫ్లో ఒక షాక్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు, ఆపదలు కాదు, మీ నిత్య జీవన విధానంలోనే సడన్ చేంజెస్ అనేటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. 9th హౌస్లో శని వక్రించడం అనేటువంటిది అష్టమ శనికి కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. అంటే
ఎస్పెషల్లీ శని యొక్క ప్రభావం వల్ల మాత్రము ఖచ్చితంగా వాహన ప్రమాదాల విషయంలో, చిన్న చిన్న గాయాల విషయంలో, ఇంట్లోనే చిన్న చిన్న బరువులు ఎత్తుతున్నప్పుడు, అష్టమ శని నడుస్తున్నప్పుడు నేను చాలామందికి చూసినటువంటివి ఏంటి అంటే వాహన ప్రమాదాలే అవసరం లేదండి. ఇంట్లో బరువులు ఎత్తుతూ నడుము పట్టి హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏ విషయంలోనైనా నెగ్లెక్ట్ చేయకుండా, గాయాలు పాలవకుండా శరీర ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకు అంటే 9th హౌస్లో ఉండేటువంటి శని వక్రించి అష్టమాన్ని చూస్తున్నారు. అష్టమంలో మీకు రాహు ఉన్నారు. శని రాహుల యొక్క కలయిక అంత మంచిది కాదు. సో దీని ఇబ్బందికరమైనటువంటి యోగము, దీన్ని విషయోగము అని కూడా పిలుస్తాం. కాబట్టి అష్టమంలో ఉంది కాబట్టి ఈ మాసంలో ఒక చేంజ్ అనేటువంటిది, ఏదో తెలియనటువంటి చేంజ్ అనేటువంటిది కనబడుతుంది. అలాంటివి అవాయిడ్ చేయడానికి ఎక్కువగా విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం, లేదా దుర్గాదేవి యొక్క ఆరాధన, మీకు ఎవరి అంశ ఇష్టమైతే వారిని పూజించడం చాలా ఉత్తమము. అయితే ప్రధానంగా మీకు 12వ స్థానంలో గురుబలం లేదు. విదేశాల్లో ఉంటూ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా వ్యవహారం చేయాలి అనుకుంటే మాత్రము 100% మీకు అక్కడ ఏదైనా ఇబ్బందులు తలెత్తడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం, ఎవరికి చెప్పుకోలేక బాధపడడం, ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. కర్కాటక రాశికి అయితే ఈ మాసం దైవ బలం చాలా అవసరము అని చెప్పుకోవచ్చండి. దైవ బలంతో పాటు ప్రయత్న బలం కావాలి, మనోధైర్యం కావాలి, నిలబడండి. వచ్చే మాసం లేదా పై మాసం 100% మీకు చాలా ఫేవరబుల్గా గ్రహ ఫలితాలు కనబడుతున్నాయి. చాలా బాగా నిలబడండి. ఎవ్రీ డే మానకుండా సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి శివుడి కోసం ధ్యానం చేయండి. అమ్మవారి అంశం మీకు ఇష్టమైతే శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి. విష్ణుమూర్తి యొక్క అంశం మీకు ఇష్టమైతే వెంకటేశ్వర స్వామికి ఎవ్రీ డే పూజ చేయండి, ధ్యానం చేయండి, నమస్కారం చేయండి, శివాలయానికి వెళ్ళండి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఇవి సరిపోతాయి. లేదు ఇంకా భయం ఉంది ఏదైనా ఉంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ చూసుకోండి. నా దగ్గరికి జాతక చక్రం తీసుకురండి. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ అనేటువంటిది మీ లైఫ్లో మీకు ఇస్తాను. సో ఇది మనం మాట్లాడుకునేటువంటిది అంతా కూడా గోచార అంశం అండి. ఈ మాసంలో మాత్రమే ఈ ప్రత్యేకమైన మార్పుల వల్ల కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. కానీ తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉంటే ఎంతటి కొండ అయినా సరే అడ్డంకిగా ఎదురైనప్పుడు మీ ఆలోచనల ద్వారా, మీ నిర్ణయాల ద్వారా వాటిని ఈజీగా తొలగించుకునే మార్గం కూడా కనబడుతుంది. అది పర్సనల్ చార్ట్ బట్టి చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. నేను దీంట్లో వెళ్ళాలి, దాంట్లో చేయాలి, అది నాకు కావాలి అనేటువంటిది. కొన్ని సమస్యలు ఉంటాయి, నాకు ఈ సమస్య వదిలిపోతే చాలు అనేటువంటిది. ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేటువంటిది పర్సనల్ చార్ట్ బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా సరే దోషం ఉంటే శాంతి పరిహారములు ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని మంచి దారులు నడిపించేలాగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.